హలో ఎవ్రీవన్. ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ ఉంది కదా, నోటిఫికేషన్ వచ్చింది కదా, అది ఒకసారి సిలబస్ ఏందో చూద్దాం. అయితే ఎన్ని టైప్స్ ఉన్నాయి? 9 టైప్స్ పోస్ట్ అని పడ్డాయి. అంటే సబార్డినేట్, ఎగ్జామినర్, టైపిస్టు, కాపీయిస్టు ఇలాంటి కొన్ని నోటిఫికేషన్స్ అనేవి వచ్చినాయి. తర్వాత పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే 859. మనకి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే 24th January. ఎండ్ డేట్ ఎప్పుడంటే February 13th. తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్లో ఉంటుంది కానీ ఏ రోజు అనేది మనకి ఇంకా మెన్షన్ చేయలేదు. 1 week 10 days ముందు హాల్ టికెట్ అనేది మనకు వస్తుంది. తర్వాత ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 years నుంచి 46 years వరకు ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఉందా అంటే అవును. SC ST BCకి 5 years ఉంది, PWDకి 10 years ఉంది. ఫీ ఎంత అంటే జనరల్ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 600 ఉంది, SC ST PWD వాళ్ళకి 400 ఉంది. తర్వాత ఒకసారి సిలబస్ ఏందో చూద్దాం. సిలబస్ అన్నిటికీ సేమ్ లేదండి. కొన్ని జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు ఇలాంటి వాటికి 100 marksకి ఉంది. సిలబస్ ఏముందంటే జీకే 100 క్వశ్చన్, జీకే 60 questions 60 marks, ఇంగ్లీషు 40 questions 40 marks. టైం ఎంత అంటే 2 hours టైం. తర్వాత సిలబస్ ఏంటో ఒకసారి జీకేకి ఎన్ని అంటున్నాం? 60 marks అంటున్నాం. ఇంగ్లీష్ ఎన్ని అంటున్నాం? 40 marks అంటున్నాం. క్వశ్చన్స్ ఎన్ని? 60 questions. ఇంగ్లీష్ ఎన్ని క్వశ్చన్స్? 40 questions. ఒకసారి ఏమేమి టాపిక్స్ ఉంటాయో మెయిన్ చదవాల్సింది ఏంటో ఒకసారి చూద్దాం. మెయిన్గా చదవాల్సింది స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్. ఈ రెండు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్లో మనకి మెయిన్గా ఎలా అయినా అడగవచ్చు. అంటే అవార్డ్స్ నుంచి కానీ, నేషనల్ పార్కుల గురించి కానీ, ఫెస్టివల్స్ గురించి కానీ, స్పోర్ట్స్ గురించి కానీ, డాన్సెస్ గురించి కానీ, సూపర్లేటివ్స్ గురించి కానీ, బుక్స్ గురించి కానీ, ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయ సంస్థల గురించి కానీ అడగవచ్చు. అంటే ఇవి స్టాటిక్ జీకే పరంగా అయినా అడగవచ్చు, కరెంట్ అఫైర్స్ పరంగా అయినా అడగవచ్చు. ఈ రెండు విధాలుగా ఎలా అయినా అడగవచ్చు. అంటే అవార్డ్స్, నేషనల్ పార్క్స్, వరల్డ్ సెంచరీస్, ఫెస్టివల్స్, స్పోర్ట్స్, డాన్సెస్, అంతర్జాతీయ సంస్థలు, బుక్స్, సూపర్లేటివ్స్ ఇవి స్టాటిక్ జీకే అయినా అడగవచ్చు, కరెంట్ అఫైర్స్ అయినా అడగవచ్చు. తర్వాత అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటుంది కదా, ఇవి కూడా. తర్వాత పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ అంటే ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్. తర్వాత ఆర్టికల్స్ చెప్పాను కదా. ఇలా పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ ఇలా కొన్ని ఇంపార్టెంట్ చూసుకోవాలి. ప్రెసిడెంట్ గురించి, PM గురించి, స్టేట్ గురించొని ఇవి కొన్ని చూసుకోవాలి ఇంపార్టెంట్. తర్వాత జాగ్రఫీలో రివర్స్, అది పాపులేషన్ ఉంటుంది కదా, పాపులేషను ఇవి కొన్ని ఇంపార్టెంట్ చూసుకోవాలి. తర్వాత డ్యామ్స్ గురించి అడగవచ్చు. రివర్స్ అయితే పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. జాగ్రఫీలో మెయిన్ రివర్స్ ఒక క్వశ్చన్ అయితే చూసుకోవాలి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీగా రీసెంట్గా ఏమైనా ప్రయోగాలు చేసినా ఉంటాయి కదా అవి. లేదా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మనకి మెయిన్గా 6 months చదవాలండి. 6 months కంపల్సరీ చదవాల్సిందే. తర్వాత ఎకానమీలో ప్లానింగ్స్, బడ్జెట్, తర్వాత పావర్టీ ఉంది కదా, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇవి కొన్ని చదవాలి. ఇది ఎకానమీలో బడ్జెట్ చదవాలి, ప్లానింగ్స్ చదవాలి, పావర్టీ చదవాలి, అన్ఎంప్లాయ్మెంట్ చదవాలి. ఇవి మెయిన్గా మనం చదవాల్సింది. తర్వాత జిఎస్లో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోండి. తర్వాత తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ నుంచి కూడా అడగడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత ఫేమస్ పర్సన్స్ ఉంటారు కదా, వార్తలలో ఎక్కువగా వచ్చే ఫేమస్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా అడుగుతారు. తర్వాత ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఫేమస్ ప్లేసెస్ గురించి కూడా అడుగుతాడు. తర్వాత ఇవి ఎన్విరాన్మెంట్ స్టడీస్ గురించి కూడా అడుగుతారు. అందులో పొల్యూషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మోడర్న్ హిస్టరీలో మొత్తం చదవకపోయినా సరే ఒకవేళ టైం లేదనుకుంటే మోడర్న్ హిస్టరీ పక్కా చదవాలి. తర్వాత తెలంగాణ స్కీమ్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత అంటే స్టేట్వి కాకుండా సెంట్రల్ కూడా అడుగుతాడు, స్టేట్వి కూడా అడుగుతాడు.
ఎందుకంటే ఇది తెలంగాణ హైకోర్టు కాబట్టి తెలంగాణ గురించినే ఎక్కువ అడుగుతాడు. తెలంగాణ మూమెంట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది జీకే గురించోని కొన్ని. తర్వాత ఇంగ్లీష్ ఎన్ని 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇందులో ఏమేమి ఉంటాయి? స్పెల్లింగ్ టెస్ట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సెంటెన్స్ అరేంజ్మెంట్, ఎర్రర్ కరెక్షన్, ప్యాసేజెస్, స్పెల్లింగ్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, స్పాటింగ్ ఎర్రర్స్, ఆంటోనిమ్స్, సినోనిమ్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, రీఅరేంజ్మెంట్ ప్యాసేజ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇవి ఇంగ్లీష్లో చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్. తర్వాత మీకు ఒకవేళ ఈ సిలబస్ చెప్పమని అంటే నేను చెప్తాను, ఒకసారి కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏమొస్తే నేను దాన్ని బట్టి ఈ సిలబస్ చెప్పాలా వద్దా అనేది చూస్తాను. లేదంటే నేను గ్రూప్స్కి సంబంధించిన సిలబసే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఇది ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి జీకే చెప్పమని అంటే జీకే చెప్తాను, అంటే ఈ టాపిక్స్ చెప్తాను. మెయిన్ ఎక్కువ స్కోర్ వచ్చేది మనం చూసుకోవాలి కాబట్టి స్కోర్ ఎక్కువ ఏ వస్తాయో ఆ టాపిక్స్ నేను ఈ 2 monthsలో 60 టాపిక్స్ ఉంటాయి కదా, 60 టాపిక్స్ రోజు ఒక టాపిక్ చెప్పమన్నా చెప్తా. అంటే ఒకరోజు అవార్డ్స్, ఒకరోజు నేషనల్ పార్క్స్, ఒకరోజు ఫెస్టివల్స్, ఒకరోజు స్పోర్ట్స్, ఒకరోజు డ్యాన్సెస్, ఒకరోజు అంతర్జాతీయ ఒప్పందాలు, ఒకరోజు పాలిటిక్స్ సంబంధించిన కొన్ని టాపిక్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఒకరోజు, ఫండమెంటల్ రైట్స్ ఒకరోజు, ఇలా ఒక్కొక్క టాపిక్ ఒక్కరోజు చెప్తాను. జాగ్రఫీలో రివర్స్ ఒకరోజు, అలా చెప్తాను. చెప్పమంటే చెప్తాను, లేదు అంటే లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకరోజు, ప్లానింగ్స్ గురించి ఒకరోజు, ఇలా చెప్తాను.